ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో పంటకు 4,47,322 ఎకరాల ఆయకట్టుకు 49.760 టీఎంసీల నీటి విడుదలకు ఐఐబి సమావేశంలో తీర్మానం జరిగింది. ప్రభుత్వ అనుమతి లభించగానే మే 4 నుంచి నీటి విడుదల చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐఐబి సమావేశం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, సాగునీటి సంఘాల అధ్యక్షులు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఇవాళ సోమశిల, కండలేరు తెలుగు గంగ ప్రాజెక్టు ఇవి రెండు నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. కండలేరుకి సంబంధించినటువంటి మేజర్ ఆయకట్టు తిరుపతి జిల్లా పరిధిలో కూడా ఎక్కువగా ఉంది. గూడూరు ఈ ప్రాంతం, అలాగే రాపూరు, సైదాపురం ప్రాంతం కొంత ఇటు వచ్చిన వెంకటగిరి, గూడూరు, సూలూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి, చెన్నై బార్డర్ వరకు కూడా ఇదంతా కూడా తెలుగు గంగ పరిధిలోనే ఉంది. ఈరోజు అన్ని విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఆయా డిస్ట్రిబ్యూటరీల క్రింద WA వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రాజెక్ట్ అధ్యక్షులు, వాళ్ళ ప్రాజెక్టు పరిధిలో ఎలా ఉన్నాయి ఏంటి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు అందరూ కూడా అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. వీటిల్లో చాలా వరకు మనకు ఒక క్లారిటీ ఉంది. గతంలో నిర్లక్ష్యం చేయబడ్డటువంటి సాగునీటి వ్యవస్థని ఈనాడు ఒక రైతాంగానికి ఉపయోగపడే విధంగా, రైతు ప్రయోజనాలకి ఈ సాగునీటి వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు రామనాయుడు గారి ఆధ్వర్యంలో వీటిని సరైనటువంటి పందాలు నడిపిస్తూ పనులు మంజూరు చేసుకుని ఈ పనులు కూడా మనం ఇవాళ మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. గతంలో ఎక్కడ పనులు మంజూరయ్యాయి, ఎక్కడ టెండర్లు పిలిచేవాళ్ళు, ఎక్కడ ఆ పనులు ఆగిపోతున్నాయి, ఇవి ఎవరికి ఏవీ తెలిసేవి కావు. ఏ ఐఐబి సమావేశంలో కూడా వీటిని ప్రస్తావన చేసినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే దాదాపుగా 4.5 దశాబ్దాల కాలంగా ఈ ఐఐబి సమావేశాలని నేను చూస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాం. ఏ రోజు కూడా అడిగినటువంటి దానికి సరైన సమాధానం వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఈ యొక్క ఐఐబి సమావేశంలో అందరూ సభ్యులు మాట్లాడుతున్నారు. అధికారులు వాళ్ళకి సరైన రీతిలో ప్రభుత్వ విధానపరంగా చెప్పాల్సినటువంటి సమాధానాలను అందిస్తుంది. భవిష్యత్తులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, సరిచేసుకొని ముందుకు పోవాల్సి ఉన్నా పోయే పరిస్థితుల్ని ఇవాళ మనం అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే గడిచిన సంవత్సరం మనం పెద్ద ఎత్తున సాగునీటిని విడుదల చేసుకున్నాం. దాదాపు 7 లక్షల ఎకరాలకి పంట పండించుకోవడానికి సోమశిల, తెలుగు గంగ ప్రాజెక్టుల నుంచి ఒక్క పెన్నా నదీ జలాలే కాదు, కృష్ణా నదీ జలాలు, వరద ప్రవాహంలో వచ్చినటువంటి జలాలన్నింటినీ కూడా మనం వాడుకొని మరి నీటి వ్యవస్థని రైతులకి అందించగలిగాం. రైతులు కూడా అదే విధంగా పంటలు పండించుకున్నారు. పంటలు పండించుకోవడమే కాదు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెట్టి కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా ప్రొక్యూర్మెంట్ మొదలుపెట్టి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చినాయి అనేటువంటి విషయంలో ఎలాంటి దాపరికం లేదు. వాటిని మళ్ళీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు ఒక విషయం చెప్పాలి. గడిచిన సంవత్సరం వరద ప్రవాహంలో కానీ, మోంతా తుఫాన్లో కానీ
దిత్వా తుఫాన్లో కానీ, తుంగభద్ర నదీ జలాలు కానీ, కృష్ణా నదీ జలాలు కానీ, సోమశిల నుంచి విడుదలైనటువంటి నీటి పరిమాణం 277 టీఎంసీలు. ఈ 277 టీఎంసీల్లో 61 టీఎంసీలు తెలుగు గంగ ప్రాజెక్టుకి ద్వారా ఇచ్చాం. మిగిలినటువంటి 133 టీఎంసీల నీటిని మన దగ్గర కూడా నిలుపుకునే సామర్థ్యం లేక ఆ నీటిని మొత్తం పెన్నా నది ద్వారా బంగాళాఖాతంలోని ఆ ప్రాంత సముద్రంలోకి నీటిని విడుదల చేసే పరిస్థితి గడిచిన సంవత్సరం మనకు వచ్చింది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఎక్కడో గోదావరి జలాలు వరదలు వచ్చి, కృష్ణా జలాలు వరదలు వచ్చి ఆ నీరంతా సముద్రానికి పోతుంది, మనం ఆనకట్టలు కట్టుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం, విన్నాం కూడా. కానీ పెన్నా నదికే ఇవాళ వరదలు వచ్చి 133 టీఎంసీల నీరు సముద్రానికి పోయింది అని అంటే ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అంటే పైన ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ నిండాయి, మన రిజర్వాయర్లన్నీ కూడా నిండాయి, కానీ అధిక జలాలని నిలుపుకునేటువంటి చివరి ప్రాంతంలో ఉన్న నెల్లూరు జిల్లాకి అవకాశం లేదు. కాబట్టి నీటిని సముద్రానికి వదలక తప్పలేదని చెప్పి నేను ఈ సందర్భంగా వాడుతున్నాను. మరొక విషయం, అయితే ఎంత నీరు వాడామో మనం డెల్టా ప్రయోజనాలకి, అలాగే నాన్ డెల్టా ప్రయోజనాలకి అని అంటే, మనం వర్షపు ఆధారంగా లేకుంటే వరద ఆధారంగా వచ్చినటువంటి నీరు కాలువల ద్వారా, చెరువుల ద్వారా పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉంది అంటే, కేవలం అధికారికంగా సోమశిల జలాలని 24.3 టీఎంసీలను మాత్రమే మనం ఈ యొక్క నెల్లూరు జిల్లా మొదటి పంటకి వాడుకునేటువంటి అవకాశం వచ్చింది. ఎందుకంటే మనం అవసరం లేదు నీరు, ఒకవైపు వర్షం, ఒకవైపు వరదలు, కాలువల గుండా నీళ్లు పారిపోతున్నాయి, పొలాల్లో నీరు నిలుస్తున్నాయని చెప్పి మనమే పొలాల్లో ఉన్న నీటిని బయటికి తోడుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఈ దఫా ప్రత్యేకమని చెప్పి సాగునీటి వ్యవస్థ, సాగునీటి రంగంలో ఇది ఒక ప్రత్యేకత అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టాలి, బ్యారేజీలు కట్టాలి, అనేకం భవిష్యత్తుకి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈరోజు ఇన్ని విధాలుగా నీరు ఎక్కువై సముద్రానికి వదిలాం. తెలుగు గంగ రిజర్వాయర్ మనకి 62-63 టీఎంసీలు ఉన్నా మనం ఎప్పుడు 57-58కే నిలుపుదల చేస్తాం. పూర్తి మట్టి కట్ట, అది ఏషియాలోనే అతిపెద్ద ఎర్తన్ డ్యామ్ కండలేరు రిజర్వాయర్. అందుకని దాన్ని జాగ్రత్త తీసుకోవడానికి, సర్ప్లస్ వేర్ దెబ్బతింటుందేమో అనేటువంటి కారణంలో ఫారెస్ట్ నిబంధనలను కూడా మనం ఒక్కొక్కసారి అతిక్రమించి కూడా కాలువలు తవ్వాం. అక్కడ కూడా లో లెవెల్ స్లూయిస్ ద్వారా, అలాగే లెఫ్ట్ కెనాల్ ద్వారా, మనుబోలు మండలం లేని కండలేరు ద్వారా సముద్రానికి వృధా నీరుని విడుదల చేయడం జరిగింది. కాబట్టి మనకి అత్యధిక వర్షపాతం, వరద జలాలు, మనకి ఒకవైపున కృష్ణా జలాలు అన్నీ కలిసి ఏకమైనప్పుడు ఇవాళ పూర్తి స్థాయి సర్ప్లస్ వాటర్ మన జిల్లాకి మనకి రావడం జరిగిందనేటువంటి విషయం మీ దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ చేస్తూ వ్యవసాయం, పంటలు బాగా పండాయి, రైతులందరూ బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషం. ఇవాళ రెండవ పంట వచ్చింది. కానీ మొదటి పంటకు ఉన్నటువంటి సులభమైన ఆలోచన ఈ రెండవ పంటలో లేదు. మనకి ఆ వెసులుబాటు తక్కువ. ఎందుకు తక్కువ అంటున్నామంటే, ఇన్ని విధాలుగా చూసినా ఇవాళ మనకున్నది సోమశిల రిజర్వాయర్లో 58.17 టీఎంసీల నీరు. అంటే ముందు మనం వాడిన 23 పోను
త్రాగునీటికి బోను 58 టీఎంసీలు ఉంది. ఈ 58 టీఎంసీల్లో మనకి చాలా ఉన్నాయి కండిషన్స్. వీటన్నిటినీ కానీ చూస్తే దీంట్లో మొత్తం 45 టీఎంసీల నీటిని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కానీ కార్పొరేషన్లకి, మున్సిపాలిటీలకి మంచినీటికి, రాళ్లపాడు రిజర్వాయర్కి, త్రాగునీటి అవసరాలకి, నీటి ఆవిరికి అన్ని లెక్కలు తీస్తే మనకి లభ్యమయ్యేది 58లో 45 టీఎంసీలు లభ్యమవుతున్నాయి. ఇందులో కనిగిరి రిజర్వాయరు, సర్వేపల్లి రిజర్వాయర్లో ఉన్న మిగులు నీరు కానీ కలుపుకుంటే 48 టీఎంసీలు ఉన్నాయి. ఈ 48 టీఎంసీల్లో ఇవాళ ప్రతిపాదన పెన్నార్ డెల్టా ఆయకట్టుకి 2,02,322 ఎకరాలు అంటే 22.480 టీఎంసీల నీరు, కనుపూరు కాలువకు 27,000 ఎకరాలకు 3 టీఎంసీల నీరు, దీనిలో సోమశిల ప్రాజెక్టు కింద కావలి కాలువకు 74,000 ఎకరాలకు 8.25, దక్షిణపు కాలువకు 20,000 ఎకరాలకి 2.25, ఉత్తరపు కాలువకి నీరు లేదు. సోమశిల ప్రాజెక్టు కింద డెల్టా, నాన్ డెల్టా ప్రాంతాలకి ఇవాళ అధికారులు ప్రతిపాదించింది 35.98 టీఎంసీల నీరు, మిగులు వచ్చి 12.53, 3,23,322 ఎకరాలకి రెండవ పంటకి ఇవ్వచ్చు అని వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇది ప్రతిపాదన, చివరిగా నిర్ణయం మళ్ళీ ఉంది. అలాగే కండలేరు జలాశయం ఉమ్మడి నెల్లూరు జిల్లా మళ్ళీ తిరుపతి జిల్లా సత్యవేడు కాళహస్తిలతో కలిపి కండలేరులో 44.30 టీఎంసీల నీరుంటే పరిశ్రమలకి స్వర్ణముఖి బ్యారేజ్ కానీ మన ఎమ్మెల్యేలు అడిగినట్టు ఇటువంటివన్నీ, అలాగే మనుబోలు మండలంలోని లోయర్ రైపేరియన్ రైట్స్కి కానీ వీటికి అన్నిటికి కానీ మనం అన్ని లెక్కలు కడితే అక్కడ 26 టీఎంసీలు నీరు వీటన్నిటికీ నిలుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు పోద్ది కండలేరులో. చెన్నై త్రాగునీటి అవసరాలకి 5 టీఎంసీలు పెట్టాలి. ఒక విషయం ఏంటంటే ఇంత వరద మనకి వచ్చింది, తమిళనాడుకి వచ్చింది. కనీసం మనం వాళ్ళకి 30 టీఎంసీలు నీరు త్రాగునీటి అవసరాలకి మనం తమిళనాడుకి ఇవ్వాల్సి ఉంటే 15-16 టీఎంసీలు ఇస్తూ వచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం తమిళనాడుకి మనం ఇచ్చింది కేవలం 5 టీఎంసీలు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా వరదలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి. వాళ్ళ రిజర్వాయర్లు స్టోరేజ్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది కాబట్టి నీరు అవసరం లేదన్నారు. మన దగ్గరే వాటిని సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అవసరాలు ఉన్నాయి వాళ్ళకి. రేపు వేసవిలో అవసరాలకి మనం నీళ్లు వదలాలి. అందుకు 5 టీఎంసీలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికే మనం ఇక్కడ రిజర్వాయర్లో పెట్టాం. తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు ఎస్సీ గారిని పంపించారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు ఇక్కడ తిరుపతి జిల్లా నుంచి. వారందరూ కూడా కోరేది మాకు కూడా నీరుని విడుదల చేయండి, వ్యవసాయానికి రెండవ పంటకి నీళ్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఇవి కూడా లెక్క కడితే ఇవాళ నిలుపు చేసినటువంటి నీరు కండలేరులో 26 టీఎంసీలు పోతే 18 టీఎంసీలు మిగులుతున్నాయి. 18 టీఎంసీల్లో 13.78 టీఎంసీల నీరు 1,20,000 ఎకరాలకి ప్రతిపాదన పంపించారు. దాన్ని ఇవాళ ప్రతిపాదన మన ముందు ఉంది. ఈ విధంగా మనం చూస్తే మిగులు ఎంత ఉంటుంది కండలేరులు అంటే 4 టీఎంసీలు ఉంటుంది. ఈ 4 టీఎంసీలు మాకందరికీ బాగా కండలేరు రిజర్వాయర్ గురించి ఎప్పుడు చూసిన వాళ్ళం, అనేక సందర్భాల్లో పోయి చూసిన వాళ్ళం కాబట్టి
ఎప్పుడు తిరుపతికి మంచినీటికి నీళ్ళు ఇవ్వాలన్నా అక్కడ పంపులు పెట్టి బురద నీళ్ళే మనం పంపు చేస్తాం. ఈ 4 టీఎంసీలు కనబడుతుంది లెక్కకేం, కానీ బురద నీరు మాత్రమే వస్తుంది ఆ పంపుల ద్వారా. సరైనటువంటి మంచినీరు పోదా. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఇటీవల ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు మొన్న క్యాబినెట్లోనే ఆల్తూరుపాడు రిజర్వాయర్ని 650 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి స్థాయి నిర్మాణం చేయాలని అనుమతులు ఇచ్చారు. ఇంకా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు పడింది. వాస్తవానికి ఆల్తూరుపాడు రిజర్వాయర్ అనేది 7 సంవత్సరాల క్రితం పూర్తి కావాల్సిన రిజర్వాయర్. ఆ రోజు 220 కోట్లే దాని విలువ. ఇవాళ 650 కోట్ల రూపాయలు అయిపోయాయి. కాబట్టి ఇవాళ ఆల్తూరుపాడు రిజర్వాయర్ వస్తే కనీసం కండలేరు నీటిని ఆల్తూరుపాడులో మనం స్టోరేజ్ చేసుకోగలిగితే అక్కడి నుంచి వేసవి సమయంలో తిరుపతికి నీరు తీసుకుపోయే అవకాశం ఉంటుందని అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఇప్పుడు చేశారు. చాలా సంతోషం. కానీ ఈ సందర్భంలో నేను మనవి చేసేది, ఇటు నెల్లూరు జిల్లా డెల్టా పరిధిలో ఉన్నటువంటి నాన్ డెల్టా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్యంగా నేను లేను, సురేష్ లేడు, మా ఇద్దరికి చుక్క నీరు బారదు. కాబట్టి మీరిద్దరం ఒట్టోళ్ళమే, మీతో మాట్లాడటమే. నీటి పారుదలంతా కావలి, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఇక దక్షిణాదికి పోతే వెంకటగిరి, గూడూరు, సూలూరుపేట అవన్నీ ఉన్నాయి. అందుకని ఈ 2 పరిణామాలు మేము ముందు పెట్టాం. సాగునీటి సంఘాలు అధ్యక్షులు ఉన్నారు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు. ఈ ప్రతిపాదనల్ని ఇవాళ మేము ఇక్కడ ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం మనం కాడాకి పంపించాలి, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి. అక్కడ ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర నుంచి ఇది అనుమతి పొంది జీవో విడుదలవుతుంది. మనం పంపించిందే వాళ్ళు ఇస్తారు, కానీ దీన్ని ఎంత వాడాలి, ఎలా వాడాలి అనేది దయచేసి ఎవరికి వాళ్ళుగా ప్రాజెక్ట్ కమిటీలు వాళ్ళు, సాగునీటి సంఘాల వాళ్ళు మీ శాసనసభ్యులతో, మీ రైతులతో మాట్లాడుతుంది. ఇంకా 10 రోజులు సమయం ఉంది కాబట్టి నీటి విడుదలకి ఏ కాలువ కింద ఎంత పరిమాణం నీళ్లు కావాలి అనేటువంటిది నిర్ణయం తీసుకొని మీరు ఈ నీటిని వాడుకోండి అని చెప్పి అత్యంత జాగ్రత్తగా వాడితేనే మనకి 12 టీఎంసీలు సోమశెల్లో మిగిలదు, 4 టీఎంసీలు కండ్లేరులో మిగిలదు. ఈ 12 టీఎంసీల నీరు పేరుకు మాత్రమే 12 టీఎంసీలు. దీంట్లో చాలా నీళ్లు ఇప్పుడు సోమశెల్ రిజర్వాయర్ కూడా, కనిగిరి రిజర్వాయర్ బూడిపోయినట్టే సోమశెల్ రిజర్వాయర్ కూడా చాలా దాదాపు 7-8 అడుగులు పూడికొచ్చింది. కాబట్టి ఇది పై లెక్క మాత్రమే, క్రింద లెక్క మనకు తెలియదు. కాబట్టి మనం నీటిని వాడుకునేది మీ అందరి ఆలోచన, మీ యొక్క వాడుక విధానం ఎలా ఉందో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఇవాళ 3 లక్షల ఎకరాలకి అనుమతి ఇస్తూ దీన్ని తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. 2-3 రోజుల్లో దీని అనుమతులు వస్తాయి. వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఆదేశాలు విడుదల చేస్తారు. దయచేసి మనకి ఇంతకుముందు సాగునీటి సంఘాలు మధ్యకాలంలో లేవు, ప్రాజెక్ట్ కమిటీలు లేవు. కాబట్టి ఎక్కడ ఎవరు నీరు వదిలేవాళ్ళో ఎవరు కట్టేసేవాళ్ళో మనకే తెలియదు. ఆ విధంగా నీటి వృధా ఎక్కువ అయ్యేది. వ్యవసాయానికి అంటారు, రొయ్యల చెరువులు పెట్టారు. వ్యవసాయానికి నీళ్లు రాలేదంటారు, పైనుంచి వదలాలని చేపల చెరువులకి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఇదే సభలో, ఇదే సమావేశాల్లో చాలా గట్టిగా వాదనలు ప్రతివాదనలు జరిగి గొడవలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి నీటి సంఘాల అధ్యక్షులదే పూర్తి బాధ్యత. ఇవాళ మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి బాధ్యతలతో మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు ఇవ్వడం జరిగింది. రైతాంగానికి నీటి విడుదల చేయడంలో సంపూర్ణమైనటువంటి సర్వాధికారాలు మీవే అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎమ్మెల్యేలతో కూర్చోండి, ఎమ్మెల్యేల యొక్క ఆలోచనలు తీసుకోండి, మీ రైతులతో సమన్వయం చేసుకొని ఈ నీటి విడుదలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే నీటి వృధాన్ని అరికట్టి
రాబోయేటువంటి మళ్ళీ తొలి పంటకి ముందుగా నార్లు పోసుకోవడానికి కానీ నారుమళ్ళకి నీటిని విడుదల చేయడంలో కానీ మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకి గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉండాలని కోరుకుంటున్నాం అందరం. కానీ వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయని, ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉందని, నీటి వర్షాలు ఇటువంటివన్నీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉందని, వడగాల్పులు వేడి గాలుల వల్ల నీటి ఆవిరి అయ్యేటువంటి ప్రమాదం ఉందని, ఇలాంటివన్నీ కూడా మనకి అనేక ప్రభుత్వ శాఖల నుంచి మనకి నివేదికలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. మనకి నీరు ఉంది కదా, కాలువలో వదిలేద్దాం, కింది దాకా పోతాయి, అవసరం లేకుండా సముద్రంలోకి పోతాయి అనే పరిస్థితి ఈ రెండవ పంటకు మాత్రం మీకు లేదు. మీరు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో, శాసనసభ్యులతో, పార్లమెంట్ సభ్యులతో, ఎమ్మెల్సీలతో పూర్తిగా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం కూటమి నాయకత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మీరందరూ కూడా WA ప్రెసిడెంట్లు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు అయిన తర్వాత 4557 పనులు 393 కోట్ల రూపాయలకి నెల్లూరు జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో పనులు మంజూరు చేయడం జరిగింది. అనేక గ్రాంట్లు వచ్చాయి. 6/20/24 నుంచి 4/20/26 అంటే 2 సంవత్సరాల్లో SDMF పథకం కింద 449 పనులకి 29 కోట్ల రూపాయలు మంజూరైంది. ONM కింద 305 పనులకి 16 కోట్ల రూపాయలు, NSP కింద 3 వర్కులకి 56 కోట్ల రూపాయలు, FDR మొంతా మొదటి విడత, రెండవ విడత, మొదటి విడతలో 1615 కోట్ల వర్కులకి 93 కోట్ల రూపాయలు, FDR మొంతా తుఫాన్లో 575 పనులకి 36 కోట్ల రూపాయలు తిరుపతి జిల్లాకి, అలాగే FDR దిత్వా తుఫాన్కి 990 పనులకి 87 కోట్ల రూపాయలు, FDR దిత్వా 542 పనులకి 30 కోట్ల రూపాయలు తిరుపతి జిల్లాకి, అలాగే RRR పథకం కింద 78 పనులకి 45 కోట్ల రూపాయలు ఈ నెల్లూరు జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించబడ్డాయి, పనులు మంజూరు చేయబడ్డాయి. కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైతే కొన్ని పనులు అవసరమైన ప్రణాళికాబద్ధంగా చేయాలి కాబట్టి జిల్లా కలెక్టర్ల యొక్క అనుమతితో ఈ పనులన్నీ మంజూరు చేసి ఇవాళ సాగునీటి వ్యవస్థని మెరుగైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చాక ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముందుగా ఇప్పుడే తెలుగు గంగకు సంబంధించిన 7th బ్రాంచ్ కెనాల్, 8th బ్రాంచ్ కెనాల్ గురించి అడిగారు. 7th బ్రాంచ్ కెనాల్లో 23,322 ఎకరాలకి నీరు ఇవ్వడానికి అనుమతిస్తూ ఉన్నారు. 8A బ్రాంచ్ కెనాల్లో 4,300 ఎకరాలకు కూడా ఆయకట్టు పెట్టడం, తెలుగు గంగ కింద సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో ఇవన్నీ తీసుకొస్తూ 1,24,000 ఎకరాలకి ప్రతిపాదించాం. నా ఉద్దేశంలో ఎమ్మెల్యేలు అడిగినటువంటిది కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రతిపాదన వాళ్ళు చెప్పింది కూడా 1,00,000 ఎకరాలకి తప్పనిసరిగా మాకు నీరు అవసరము, ఆ నీటిని విడుదల చేయండి అని చెప్పి వారు కూడా ప్రతిపాదించారు. కాబట్టి కొంత సేవింగ్, 2 TMCల నీరు బహుశా తెలుగు గంగ కింద సేవింగ్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఈ సేవింగ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. 11,29,73,884 రూపాయలు ఆత్మకూరు డివిజన్ నుంచి దాదాపు 9 మండలాల్లో ఈ పన్ను వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే నెల్లూరు డివిజన్లో దాదాపు 15,38,28,836 కోట్ల రూపాయలు ఇవాళ 12 మండలాల్లో ఈ వసూలు చేయాల్సింది ఉంది. 1 కోటి రూపాయలు దాటినటువంటి 8 మండలాలు నెల్లూరు డివిజన్లో ఉంటే
5 మండలాలు ఆత్మకూరు డివిజన్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సమన్వయం చేసుకొని ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ అధికారులు, మీ విఆర్ఓల్ని, మీ సచివాలయ అధికారుల్ని సమావేశపరిచి ఎప్పటికప్పుడు 34,42,00,000 రూపాయలని వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బు వసూలైతేనే లస్కర్లకు జీతాలు ఇవ్వగలం. ఇది ఒక కండిషన్ ఉంది సాగునీటి శాఖలో. లస్కర్లకు జీతాలు ఇవ్వాలన్నా, ఇతర మెయింటెనెన్స్ చేయాలన్నా ఈ 34 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వదు. మనమే వసూలు చేయాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి. ఈ డబ్బు మన దగ్గరే ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులకి సమావేశంలో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క మొత్తాలని మనం వసూలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక కొన్ని విషయాల్లో గౌరవ శాసనసభ్యులు కానీ, రూరల్ శాసనసభ్యులు ముఖ్యంగా కొమరపూడికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వారు చెప్పడం జరిగింది. ఇది ప్రతి సమావేశంలో వస్తుంది. డిఆర్సీలో వస్తుంది, జడ్పీ జనరల్ బాడీలో వస్తుంది, ఐఐబిలో వస్తుంది. సంవత్సరానికి 3 సమావేశాలు ఉంటే 3 సమావేశాల్లో రూరల్ శాసనసభ్యులు అడుగుతూనే ఉంటారు, ఎందుకు ఐడీసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు ఐడీసీ అధికారులు ఈ సమావేశాలకి రావడం లేదు. నేను దయచేసి జిల్లా కలెక్టర్ గారికి సూచించేది ఏంటంటే, ఐడీసీ అధికారులకి ఇక్కడ ఉన్న అధికారులు మన లెవెల్లో ఈ జిల్లా, ప్రకాశం జిల్లా డివిజనల్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి మీరు మెమోలు ఇవ్వండి. అలాగే ఒక నోటు వాళ్ళ ఎండీకి పంపండి. ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి జవాబుదారీతనం లేకుండా పోతుంది అనేటువంటి విషయంలో కాంప్రమైజ్ లేకుండా అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే అడుగుతానే ఉన్నాడు, సమాధానం రావట్లేదు. మనం సమాధానం రాని సమావేశంలో ఉండడానికి మనమేం ఖాళీగా లేము ఇక్కడ వచ్చి తమాషాలు చూడడానికి. సో సీరియస్గా తీసుకోండి. నేను కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నా, ఇక్కడ ఆఫీసర్లు అందరికీ మెమోలు ఇవ్వండి. ఐడీసీ అధికారులు, ప్రకాశం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకి మెమో ఇవ్వండి. ఎండి గారికి లెటర్ పెట్టి పూర్తి స్థాయి నివేదికల్ని మీ ద్వారా ఎమ్మెల్యేకి దాన్ని పంపించే ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక వాటర్ రెగ్యులేషన్ రేషియో గురించి చెప్పారు. 6.5 ఎకరాల 7 పెడతామా, లేకుంటే టీఎంసీకి 8,000 ఎకరాలు పెడతాం, ఇవన్నీ ఉన్నాయి. మీ అందరికీ బహుశా కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చేమో కానీ మధుబాబు లాంటి వాడు, ఆయనకి అన్నీ తెలిసిన వాడు, గతంలో నీటిపారుదల రంగంలో పనిచేసినటువంటి ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఆయన. 11,000 ఎకరాలను రేషియో పెట్టుకొని 2వ పంట పండించినటువంటి జిల్లా ఈ జిల్లా. అంత షార్టేజ్ ఆఫ్ వాటర్లో కూడా పంటలు పండించాము. ఇవాళ నీళ్లు ఉన్నాయి కాబట్టి 6,500 పెట్టండి, 7,000 పెట్టండి అంటే అసలు ఒక టీఎంసీకి ఎన్ని వేల ఎకరాలు పండించాలనేటువంటి రేషియో కానీ తీసుకుంటే 8.5 మనం పెట్టాలి. 6.5కి ఎలా తగ్గిస్తాం? తగ్గించలేము. ఇవాళ కొత్త సర్క్యులర్ తీసుకొచ్చే కొత్త డిస్కషన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. మనకు అవగాహన ఉన్నప్పుడు అవగాహనతో మాట్లాడాలి. మనం ఏ విధంగా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఎక్కువ భూమికి నీరు ఇవ్వాలి, ఎక్కువ మంది రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే దాంట్లో మీ అందరితో మేము ఏకీభవిస్తాం. ప్రభుత్వం పూర్తిగా ఏకీభవించి పనిచేస్తుంది. అంతేగాని లేని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టొద్దు. అలాగే నాబార్డు వర్క్స్ వచ్చింది, నేను ఇప్పుడే చెప్పాను. ఈ వర్క్స్ అన్నీ కూడా ఎన్ఎస్పి దీని కింద 3 వర్కులు వచ్చాయి, 56 కోట్లు. చంద్రమోహన్ రెడ్డి గారు అన్నట్లు మేమందరం కూడా ఇచ్చాం. సరే, వాటిల్లో ఎక్కువ ఏది, అర్జెన్సీ ఏది ముందు ఇవ్వాలి, ఏది వెనక్కి ఇవ్వాలనే దాంట్లో ప్రభుత్వం నుంచి 3 వర్కులకి 56 కోట్లు మంజూరైంది. 3 వర్కుల్లో 42-43 కోట్లు నెల్లూరు సిటీలోనే ఉన్నటువంటి కాలువల్ని రిపేర్ చేయడానికి స్పెషల్ ఆర్డర్ వచ్చింది, దాన్ని ఖర్చు పెడుతున్నారు. సరే, దీనికి మనం ఇక్కడ మాట్లాడేది కాదు, కానీ దీనికి అవసరమైనటువంటి నిధుల్ని మిగిలినటువంటి వర్కులకి విషయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో, అలాగే
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అత్యవసరమైన పనులు, నీటిపారుదల కాలువల్ని రిపేర్ చేస్తే ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వేల మంది రైతులు అది ఉపయోగపడుతుందో అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో దీని మీద చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడూ అక్కడ కూర్చొని నా ఘోష వినిపించేవాడిని. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఉన్న నీటిని సక్రమంగా పంచండి అని చెప్పి అందరికీ మాట్లాడుతుంటాం, ఇస్తూ ఉంటాం. కానీ సోమశిల రిజర్వాయర్ పరిధిలో ఉన్న మెట్ట ప్రాంతాలకు మాత్రం ఎప్పుడూ కరువే. కింది వాళ్ళదు లేకుంటే అధికార యంత్రాంగం దయదలిస్తేనే మొదటి పంటకైనా సరైన నీళ్లు. ఇవాళ మొదటి పంటకి వరద వచ్చింది, వర్షం నీళ్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి, సోమశిల పూర్తిగా పారింది కాబట్టి మొదటి పంట అన్ని రిజర్వాయర్లకు పెట్టాం. కానీ ఇవాళ రెండవ పంట ఉత్తరపు కాలువ 0 మా దగ్గర పెట్టున్న లిస్టులో, దక్షిణపు కాలువ నెల్లూరు రూరల్ మండలంలో కంగమూరు దాకా రావాలి, పైన వెదనపర్తి వరకే ఇస్తామన్నారు. కాలువల్లోనూ నీళ్లుంటేనే మాకు బోర్లలో నీళ్లు, త్రాగడానికి మంచినీళ్ళు. దీనికి గతంలో కూడా ఒక ప్రయత్నం చేశాం, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు మన జిల్లా ఎమ్మెల్యేలందరినీ పిలిచి మీ ప్రయారిటైజేషన్ చెప్పండి అంటే, ఫేజ్లో నీళ్లు రాని ప్రాజెక్టులో సెకండ్ ఫేజ్ పనులకు డబ్బు ఇచ్చింది పోయిన ప్రభుత్వం. ఎందుకంటే ఆయన ఊరి చెరువు సెకండ్ ఫేజ్లో ఉంది. కాబట్టి ఇలాంటి తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలు గత ప్రభుత్వం చేసింది కాబట్టే ఇవాళ ఇంకా మెట్ట ప్రాంతాలకి సాగునీరు వచ్చే పరిస్థితి లేక, దాహార్తి తీరే పరిస్థితి లేకుండా ఉంది. వీటి మీద ప్రత్యేకమైన దృష్టి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే తరాలు గడిచిపోయాయి, దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ఇప్పటికీ మాకు నీళ్లు లేవు, మాకు నీరు రాదు అని అంటే ఇంకా కూడా మెట్ట ప్రాంతాల బతుకులు అలాగే ఉన్నాయి. ఉదయగిరి అయితే గండిపాలెం ప్రాజెక్టు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి 30 ఏళ్ళు అయింది, నీరు రాదు. దానికి గతంలో అయితే మన నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ చివరి కాలువ కావలి దాకా రావాలంటే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు, ఆనాటి ముఖ్యమంత్రులు దాన్ని కట్ చేసి ప్రకాశం జిల్లాకు పైన ఆపేశారు. ఇప్పుడు వాళ్ళకి నీళ్లు రావాలంటే ఒక్క వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే దిక్కు. ప్రకాశం జిల్లాకి, మార్కాపురం జిల్లాకి రెంటికి నేనే ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని వెలుగొండ ప్రాజెక్టు దగ్గరగా వారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసి ప్రాజెక్టును కూడా 2027కి పూర్తి చేద్దాం, మనం ఆ యొక్క సొరంగాల ద్వారా నీళ్లు ఇద్దాం, కాలువల పనులు మొదలు పెట్టండి అని 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం అనుమతించి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. అప్పుడు మాత్రమే ఉదయగిరి నియోజకవర్గానికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వస్తాయి. అప్పుడే మరొక నియోజకవర్గం మన జిల్లాలో సస్యశ్యామలమయ్యేటువంటి పరిస్థితి. లేకుంటే ఊరికినే మాట్లాడుకోవాల్సింది ఐఏబీల్లో. ఎప్పుడు కూడా వెనుకబాటుతనం ఉండేటువంటి నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంత నియోజకవర్గాలు అలాగే ఉన్నాయి. ఒక ఉదయగిరి, ఆత్మకూరే కాదు, ఇటు పక్క ఉన్నటువంటి రాపూర్, వెంకటగిరి కూడా అయ్యే పరిస్థితులు. ఇప్పుడు సోమశిల నుంచి, మన కండలేరు నుంచి ఏదైతే సత్యసాయి గంగ కెనాల్ వచ్చి కొంత భాగం వచ్చింది, ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆల్తూర్పాడు రిజర్వాయర్కి లిఫ్ట్ పెట్టి పై పక్కన ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి కొండ కింద పల్లెలకు కూడా నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడాలని ఆయన ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులతో ప్రతి సెంటు భూమి ఈ జిల్లాలో సాగులోకి రావాలనేటువంటి ప్రయత్నం మరి గతంలో కొంత జరిగింది, మధ్యలో నిర్లక్ష్యం చేయబడ్డది. ఇవాళ మళ్ళీ మొదలుపెట్టాం. బాధ ఉంది, కష్టం ఉంది, కళ్ళ ముందే నీళ్లు ఉన్నాయి,
రిజర్వాయర్ మా దగ్గరే ఉంది, మేము గేట్లు ఎత్తితేనే మీ అందరికీ నీళ్లు బారాలి, అయినా మాకు చుక్క నీరు లేదు. అయినా కూడా మీ అందరి యొక్క శ్రేయస్సు కోసం, మీ అందరి యొక్క అభిప్రాయం మేరకు మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వాటర్ యూజర్స్ చైర్మన్లు, ప్రాజెక్ట్ చైర్మన్లు అందరూ కలిసి ఈ నీరు క్రింది భాగానికి కావాలి అని అడుగుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఈ నీటిని పైన ఉన్నటువంటి వాళ్ళు తన కళ్ళ ముందు నీళ్ళని మీ అందరికీ పంపించడం జరుగుతుంది. ఎందుకు ఇంత దూరం చెప్పానంటే ఈ వచ్చిన ప్రతి బొట్టు నీటిని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పడానికి మాత్రమే. ఎప్పుడు వచ్చేదే, ఎప్పుడు మాట్లాడేది కాకుంటే ఒకసారి కింద నుంచి మాట్లాడతాను, ఈసారి పైన నుంచి మాట్లాడాను. నేను ఎక్కువ భాగం కింద నుంచే మాట్లాడాను, పైన నుంచి తక్కువే నేను మాట్లాడేది. ఎందుకంటే కింద స్థానమే నాది ఎక్కువ, కాబట్టి ఇవాళ పైన నుంచి మాట్లాడుతున్నాం. మీరు మీ జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఈ నీటిని పొదుపు చేసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. రేపు రాబోయే మొదటి పంటకి ముందస్తుగా మళ్ళీ నారుమళ్ళకి తీసుకునేది కూడా మీరే, అది మర్చిపోబాకండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ చెప్తాను. కాబట్టి ఇవాళ మనం తీసుకునేటువంటి నిర్ణయంలో 4,47,322 ఎకరాలు 2 ప్రాజెక్టుల కింద నీటిని 4 మే 2026 అంటే మే నెల 4వ తేదీన 2026 సంవత్సరంకి డేట్ ఫిక్స్ చేసి ఇవాళ మనం ఇక్కడ తీర్మానం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారి ద్వారా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వెంటనే అనుమతులు తీసుకుని, అనుమతులు రాగానే 4వ తారీఖున ఎవరి ప్రాంతంలో, ఎవరి నియోజకవర్గంలో శాసనసభ్యులతోటి మీరందరూ కలిసి మీ మీ పరిధిలో ఈ నీటి విడుదలని సోమశిల దగ్గర నుంచి క్రింది కాలువల వరకు నీటిని విడుదల చేసుకునే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి అని ఈ సాగునీటి సలహా మండలి తీర్మానాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీ ముందు పెడుతూ, అలాగే జిల్లా కలెక్టర్ గారిని రావాల్సినటువంటి డబ్బును కూడా వసూలు చేయమని, 32 కోట్ల రూపాయలు వసూలు చేస్తే లస్కర్లకు జీతాలు ఇవ్వడానికైనా డబ్బు ఉంటుంది మన దగ్గర అని చెప్పి కలెక్టర్ గారికి తెలియజేస్తూ, అంటే ఉత్తరపు కాలువ, దక్షిణపు కాలువ చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మీరు కూడా తీసుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం డిలే అయిపోతూ ఉంది. మేము త్యాగం చేసి మీకు ఇస్తున్నాం, పైసారికి మీరు త్యాగం చేసి మాకు ఇవ్వండి. మాకు 2 కాలువలు పనులు మొదలు పెడుతున్నారు. ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం పిలిచిన టెండర్లు పిలిచి పనులు చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్లకి పనులు చేయకుండా ఆపేశారు, నిధులు విడుదల చేయలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం పనులు చేయండి, నిధులు ఇస్తామని చెప్పబట్టి కాంట్రాక్టర్లు మళ్ళీ ముందుకొచ్చి ఉత్తర దక్షిణపు కాలువల మీద పనులు చేయడానికి, కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్కి కూడా పనులు చేయడానికి, లైనింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఆ కాలువల పని జరిగితే మెట్ట ప్రాంతాలకి నీళ్లు రావు. కాబట్టి ఈ సంవత్సరం అయినా పనులు జరిగితే నీరు నెక్స్ట్ ఇయర్కి బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం నీటి నిలుపుదలని ఒప్పుకునే మేము అధికారులు ఇవన్నీ కూడా లెక్కలు ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఒకటి వెదనపర్తి వరకు వస్తుంది. వెదనపర్తి వరకు అంటే అది కలువాయి మండలం వరకే. దీనిలో కూడా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, వాటర్ యూజర్స్ చైర్మన్లు, రైతు సంఘాల ప్రజాప్రతినిధులు, ఈ సాగునీటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి చెప్పాను, వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ చేయమని. మీరు సీడ్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, అలాగే మీరు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం వ్యవసాయ శాఖ ద్వారా మీరు అప్డేట్గా మీరు స్టేటస్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇచ్చి మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్లని ఖచ్చితంగా దీనిలో పనిచేయడానికి మీరు సమగ్రంగా వాళ్ళని తయారు చేయమని వ్యవసాయ శాఖ జేడీ గారిని, డిప్యూటీ డైరెక్టర్లకు అందరికి కూడా ఇక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా
విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.